హౌసింగ్ డిపార్ట్మెంట్ మహిళా ఏఈపై పొలిటికల్ లీడర్ దాడి చేసిన ఘటన ఖమ్మం జిల్లా ఎదులాపురంలో చోటు చేసుకుంది. హౌసింగ్ మినిస్టర్ పొంగులేటి ఇలాకాలో మహిళా ఏఈపై సిపిఐ నేత చేయి చేసుకున్నారు. ఎదులాపురంలో ఇందిరమ్మ ఇళ్ల జియో ట్యాగింగ్ కోసం వెళ్లిన హౌసింగ్ ఏఈ లావణ్య సిబ్బందిని బెదిరించడమే కాకుండా దాడి చేసినట్లు సమాచారం. దీంతో సిపిఐ నేత చెరుకుపల్లి భాస్కర్ పై ఏఈ లావణ్య రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. హౌసింగ్ డిపార్ట్మెంట్ మహిళా ఏఈపై పొలిటికల్ లీడర్ దాడి చేసిన ఘటన ఖమ్మం జిల్లా ఎదురాపురంలో చోటు చేసుకుంది. హౌసింగ్ మినిస్టర్ పొంగులేటి ఇలాకాలో మహిళా ఏఈపై సిపిఐ నేత చేయి చేసుకున్నారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రజనీకాంత్ అందిస్తారు. రైట్ రజనీకాంత్, చెప్పండి. కొత్తగా ఏర్పడిన ఎదురాపురం గ్రామంలో ఒక హౌసింగ్ ఇలాపై నేత జిల్లాలో ఎదురాపురం మున్సిపాలిటీ పరిధిలో ఎదురాపురం మున్సిపాలిటీ కేంద్రమైన కేంద్రంలో ఇళ్ల సంబంధించిన ఇందిరమ్మ ఇళ్లను జియో ట్యాగ్ ఫోటోస్ తీసి హౌసింగ్ సైట్ లో అప్లోడ్ చేయడానికి వెళ్ళిన ఏఈ లావణ్యతో పాటు తన సిబ్బంది ఏఈ లావణ్య తన సిబ్బంది అక్కడ గ్రామానికి వెళ్ళి సుమారు 8 మంది సిబ్బందితో కలిసి వెళ్ళింది. ఈ ఏఈ లావణ్య అవుట్సోర్సింగ్ ఉద్యోగిగా విధులు నిర్వహిస్తుంది. అయితే అదే సందర్భంలో సాయంత్రం 4:30 గంటల ప్రాంతంలో గ్రామానికి సంబంధించిన సిపిఐ నేత చెరుకుపల్లి భాస్కర్ గుర్రమ్మన్నట్టు వాళ్ళకు దుర్భాషలాడటమే కాకుండా ఇద్దరి మధ్యన వాదులు ఇద్దరి మధ్య మాటలు ఒకరికొకరు మాటలు పెరగడంతో వాళ్ళకు ఒకసారిగా కోపొద్దున సిపిఐ నేత చెరుకుపల్లి భాస్కర్ గతంలో ఎదులాపురం గ్రామ పంచాయతీ సర్పంచ్ గా కొనసాగాడు. అతను ఏకంగా కోపగించుకుంటూ ఏఈ లావణ్యపై మాత్రం చేసుకోవడంతో పక్కనే ఉన్న మరో సిబ్బంది హౌసింగ్ సంబంధించిన హౌసింగ్ విభాగంలో పనిచేస్తూ మరో మహిళ సిబ్బంది అంటే ఫీల్డ్ అసిస్టెంట్ అమ్మాయి యువతి కూడా మారించే ప్రయత్నం చేసినప్పటికీ మాత్రం వినకోకుండా ఆమెపై కూడా చేసుకున్నాడు. గ్రామంలో వదిలిసే పరిస్థితి నెలకొందని చెప్పవచ్చు. గత సిపిఐ నేత చెరుకుపల్లి భాస్కర్ పై ఏఈ లావణ్య నిన్న సాయంత్రం రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. నేటి వరకు కూడా సిపిఐ నేతపై మాత్రం పోలీసులు కేసు నమోదు చేయకుండా మాత్రం మీనమేషాలు లెక్కించడానికి మాత్రం కొంత రాజకీయ హస్తం ఉందని చెప్పవచ్చు. దాదాపు ఇప్పటికీ ఘటన జరిగి కూడా సుమారు 20-22 గంటలు జరుగుతున్నప్పటికీ ఇది ఎందులోటి మళ్ళా ఇళ్లకు సంబంధించి రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రతినిధి వచ్చిన పాలెం నియోజకవర్గంలో ఘటన జరిగినప్పటికీ అధికారులపై అధికారులు గ్రామాల్లో వెళ్లాలంటే కొంచెం ఉంది. మరోపక్క సిపిఐ నేత గ్రామాలకు సంబంధించిన తిరుపల్లి భాస్కర్ పై మాత్రం కేసు నమోదు చేసి న్యాయం చేయాలని చెప్పేసి ఏఈ లావణ్య మాత్రం లిఖితపూర్వకంగా పోలీసులకు ఫిర్యాదు చేసినప్పుడు మాత్రం పోలీసులు ఏమాత్రం ఇంతవరకు వాళ్ళపై తిరుపల్లి భాస్కర్ పై కేసు నమోదు చేయకుండా శోచనీయం అని చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ రజనీకాంత్.